అస్సలం వలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ ఛానల్. కొత్తగా మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ అండి, స్ట్రీట్ స్టైల్లో. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, అసలు చాలా బాగుంది. టేస్ట్ అద్దిరిపోయిందండి, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా సరిపోదు, అంత బాగుంది. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చాలా ఇష్టంగా అండ్ ఈజీగా కూడా చేసుకుంటారు, అంత బాగుంది. పిల్లలకి చేసి పెట్టండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అనే నమ్మేస్తారు. నిజంగా టేస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి. మన వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. నిజంగా అండి, సాసులు గీసులు ఏం వాడుకున్నా జస్ట్ మన దగ్గర ఉన్న మసాలాలతోనే చేశాను. ఎలా చేశానో చూసేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న కాలీఫ్లవర్ ఏంటంటే అక్కడక్కడ పుచ్చులు ఉన్నాయండి, అందుకే నేను హాట్ వాటర్లో బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కానీ ఫ్రెష్ క్యాబేజీని తీసుకున్నట్లయితే మీరు అసలు హాట్ వాటర్లో బాయిల్ చేయని అవసరం లేదు, జస్ట్ హాట్ వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్న నీళ్ళల్లో ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు వేసేసి కలపండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలపండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకపెట్టండి. అలా ఉడుకుతుంటే దాంట్లో ఏమైనా సన్న పురుగు ఉంటే బయటకు వచ్చేస్తుంది, అప్పుడు కాలీఫ్లవర్ అనేది నీట్గా వాష్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట, దాంట్లో ఇంకా ఏం క్రిములు అనేవి ఉండవు. ఇంకా ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని, అంటే వాటర్ లేకుండా జస్ట్ ముక్కల్ని మాత్రమే ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు మంచి చల్లటి నీరు వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ ఇలా మొత్తంగా కడిగి, ఇంకా ఏమైనా ఉంటే ఇంకా లాస్ట్లో వచ్చేస్తాయండి. ఇలా ఒకసారి కలిపేసి దీంట్లో ఉన్న వాటర్ని మొత్తం స్ట్రైన్ చేసేయండి, అంటే ఏం లేకుండా. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండ్ లాస్ట్లో కొంచెం కసూరి మెతిని కూడా వేసేసి ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోండి, అలాగే ఒక 1/2 కప్పు వరకు మైదా వేసుకోండి, సరిపోతుంది. నేను తీసుకున్నది కొంచెమే కాబట్టి కాలీఫ్లవర్ కొంచెం క్వాంటిటీనే వేసుకున్నాను. ఈ మొత్తం ముక్కలకు పట్టేలా కలపండి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ పోసుకొని కొంచెం థిన్గా కలుపుకోండి, అంటే అక్కడక్కడ కోటింగ్ లేకుండా మొత్తంగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ ఫుల్లీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు. నాకు కొంచెం కలర్గా ఉండాలని చెప్పేసి అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి ఇప్పుడు దీనిలో ఫ్రై తగ్గ ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసాను. వీటిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని, ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం. పైన కొంచెం క్రిస్పీ క్రంచీగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాత్రం సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇంకా మిగతా కాలీఫ్లవర్ పీసెస్ కూడా అంతేనండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా మిగతావి కూడా వేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కాలీఫ్లవర్ ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, ఇంత సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్ పోసి దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ క్యాబేజీ, 1/2 కప్ క్యాప్సికమ్, 1/2 కప్ క్యారెట్ అండ్ 1/2 కప్ బీన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ని మరీ అంత కుక్ చేయడం అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఇవన్నీ త్వరగా కుక్ అవ్వాలంటే దాంట్లో సాల్ట్ని కొంచెం స్ప్రింకిల్గా వేసుకొని కలపండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీని కూడా వేసేసి అటు నుంచి ఇటు కలిపేయండి మంచిగా. ఇప్పుడు మనం పొడిగా వండుకున్న రైస్ని కూడా వేసేసేయండి. బాస్మతియే వేయాలని అవసరం లేదు, మనం పొడిగా వండుకున్న ఏ రైస్ అయినా వేసుకోవచ్చండి, బాస్మతి వేయాల్సిన అవసరం లేదు. ఏ రైస్ వేసినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇలా ఇంకా రైస్లో మంచిగా వేసేసి దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం వేసేసి మంచిగా కలపండి, అంటే రైస్కి మొత్తం కలిసిపోయేటట్టు కలపండి. ఇంకేముందండి, మన స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర ఉన్నా కూడా పైన గార్నిష్ చేసుకుంటే మాత్రం మన గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బై గాయస్.